ఒక రూమ్లో మీరు చాలామంది ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ మధ్యలో మీరు ఉన్నారు. వాళ్ళందరూ ఒక డిస్కషన్ అవుతుంది. అందరూ వాళ్ళ వాళ్ళ పాయింట్స్ అన్నీ షేర్ చేస్తున్నారు. మీకు మాట్లాడాలని ఉంది, కానీ మీకు భయం. అంటే నేను సరిగ్గా మాట్లాడలేనేమో, ఎక్కడైనా వర్డ్స్ తప్పు మాట్లాడతానేమో, సరిగ్గా వర్డ్స్ రావట్లేదు అని చెప్పి భయపడుతున్నారు. అలాగే అమ్మో, ఎవరైనా నా పేరు పిలిస్తే నేను ఎలా మాట్లాడాలి, నా పేరు ఎవరు పిలవకూడదు, తొందరగా ఈ సెషన్ అయిపోతే బాగుండు, లైక్ నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు, అంతా వచ్చాకే నేను మాట్లాడగలను, నా పేరు ఎవరు పిలవకుండా ఉంటే బాగుండు, ప్లీజ్ 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 ఓ మై గాడ్ ప్లీజ్ 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 అని మీరు ప్రే చేశారా ఎప్పుడన్నా? మీరేమో తెలియదు, కానీ నేను చాలాసార్లు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎంతో సఫర్ అయ్యాను. ఎస్, చాలా సిచ్యువేషన్స్లో. అంటే ఇంగ్లీష్ అంటే ఇష్టం, కానీ భయం కూడా ఉండేది. ఏం మాట్లాడాలో తెలీదు, ఎలా మాట్లాడాలో తెలీదు, సరిగ్గా మాట్లాడగలనో తెలీదు. ఈ భయాలన్నీ నన్ను ఆపేసేవి. అండ్ నేను ఎప్పుడైతే ఇంగ్లీష్ నేర్చుకున్నానో ఇట్ చేంజ్డ్ మై లైఫ్. అండ్ టుడే ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్ యూ, బికాస్ అండ్ ద సేమ్ ఇంగ్లీష్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. నా లైఫ్ ఇంగ్లీష్ ఎలా అయితే చేంజ్ చేసిందో, ట్రస్ట్ మీ, ఇట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ టు. అండ్ అందరూ కమెంట్ సెక్షన్లో టైప్ చేయండి, మీరు కూడా ఈ ప్రాబ్లం ఎప్పుడన్నా ఫేస్ చేశారా? నేనైతే చాలాసార్లు ఫేస్ చేశాను. ఇట్ వాజ్ ట్రూలీ ఎంబారసింగ్. ఎందుకంటే ఎవరైనా ఒక పొరపాటున మన పేరు పిలిస్తే మనకి మాట్లాడడం రాదు, ఎలా చెప్పాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు. పొరపాటున మాట్లాడితే అది తప్పు అయితే అందరూ మనల్ని చూసి నవ్వుతారు, ఇంకొకసారి నోరు విప్పలేము అందరి ముందు. అండ్ దాట్ వాజ్ ట్రూలీ ఫ్రైటనింగ్. లైక్ ఏదైనా సడన్గా వాటర్ తాగాలని బయటకు వచ్చేయడం, లేదా ఫోన్ వస్తుందని బయటకు వచ్చేయడం, లేదా రెస్ట్ రూమ్కి వెళ్ళాలని బయటకు వచ్చేయడం. ఎనీబడి ఫేస్డ్? ఐ డిడ్. అండ్ ఇట్ వాజ్ రియలీ ఫ్రస్ట్రేటింగ్, పెయిన్ఫుల్. అండ్ మీరు ఫేస్ చేసినట్లయితే ప్లీజ్, దిస్ ఈజ్ యువర్ టైమ్. ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ. I want English to be changing your life. I want English to play a crucial role in your life. Trust me, it can change your life too, just like how it changed mine. మీరు అందరూ అనుకోవచ్చు, ఇంగ్లీష్ చాలా హార్డ్, నాకు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు, చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి, కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుంటే నాకు ఇంగ్లీష్ బాగా వస్తుంది, అసలు నేను నేర్చుకోగలనా లేదా, నాకు ఎప్పటికైనా ఇంగ్లీష్ నేను నా లైఫ్లో మాట్లాడగలనా లేదా, ఇవన్నీ మీరు ఆలోచిస్తున్నారా? ఎస్, ఇట్స్ కామన్. ఐ హ్యావ్ బీన్ ఇన్ యువర్ షూస్. నేను కూడా ఇంగ్లీష్ ఫస్ట్ నుంచి బేసికలీ నేను కూడా తెలుగు నాట్ ఏ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్, ఇంగ్లీష్ మీడియమే. కానీ నా చుట్టూ నేను చదివిన ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో అన్ని చోట్ల, ఒక్క స్కూల్ తప్పించి అన్ని స్కూల్స్లో కూడా తెలుగే మాట్లాడేవారు. ఆ ఒక్క స్కూల్లో నేను ఒక 1 year చదివి ఉంటాను అంతే. సో నాకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ టచ్ లేదు, మాట్లాడలేకపోయేదాన్ని. అండ్ ఎవరైనా మాట్లాడుతూ ఉంటే మాత్రం చాలా ఇంట్రెస్ట్తో అలా వాళ్ళ వైపు చూస్తూ, వాళ్ళు మాట్లాడేది వింటూ ఇమిటేట్ చేస్తూ ఉండేదాన్ని. బికాజ్ ఇట్ వాజ్ మై డ్రీమ్ టు స్పీక్ ఇంగ్లీష్ రియలీ వెల్. కానీ నా రియల్ లైఫ్లో నేను ఎప్పుడూ మాట్లాడలేకపోయేదాన్ని. ఎవరన్నా మాట్లాడుతూ ఉంటే ఏమైనా ఐడియా ఉన్నా లేదా ఇన్వాల్వ్ అవ్వాలన్నా భయం వేసి, నాకు ఇంగ్లీష్ రాదు కదా అని చెప్పి ఎన్నో కాన్వర్జేషన్స్లో నేను వెనక్కి ఉండిపోవడం, అవాయిడ్ చేయడం, డిస్కషన్స్ కానీ గ్రూప్ డిస్కషన్స్ ఆర్ ఈవెన్ జనరల్ కాన్వర్జేషన్స్ కూడా అవాయిడ్ చేసేదాన్ని. డస్ దిస్ ఫీల్ లైక్ యువర్ స్టోరీ టు? మీరు కూడా ఈ ప్రాబ్లం మీ లైఫ్లో ఫేస్ చేశారా? Well, we need to put a full stop. Here is what nobody tells you. English, not knowing English doesn't just hold you back. It actually makes you invisible. Yes, it makes you invisible. That means, like, let me tell you some situations. You see others going ahead in their career. అంటే మీతో ఉన్నవాళ్ళు, మీ తోటి వాళ్ళు చాలా కెరియర్లో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. వైల్ మీరు మీ ఐడియాస్ చెప్పుకోలేక, ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. నెంబర్ 2, లైక్ మీ దగ్గర వండర్ఫుల్ ఐడియాస్ ఉన్నా కూడా
చెయ్యెత్తి నేను చెప్తాను, నా దగ్గర ఐడియా ఉంది అని ధైర్యంగా హ్యాండ్ రైజ్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు. నెంబర్ 3, ద వర్స్ట్ థింగ్ ఏంటంటే, యూ ఫీల్ దాట్ సంథింగ్ దట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇస్ హోల్డింగ్ యూ బ్యాక్. ఐ మీన్, మీరు ఒక రూమ్లో మీరు లాక్ అయిపోయి మీరు బయటికి రావాలన్నా రాలేక ఇబ్బంది పడుతున్నారు. ఎస్, చాలా చాలా మంది దగ్గర నేను విన్నాను. నాకు జస్ట్ ఇంగ్లీష్ వల్లే నాకు ఎన్నో ఆపర్చునిటీస్ పోయాయి, నేను అబ్రాడ్ నాకు ఛాన్సెస్ వచ్చాయి, చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలా నా సర్కిల్ కూడా నేను వైడన్ చేసుకోగలను. లైక్ ఎంతోమంది సఫర్ అవుతున్నారు ఇంగ్లీష్ రాకపోవడం వల్ల. Here is what I would like to tell you all. It's not your mistake. It's not your fault. Please don't blame yourself. మీకు ఇంగ్లీష్ సరైన విధానంలో నేర్పించకపోవడం వల్ల మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్, బట్ వెన్ యూ రియలీ నో వాట్ టు డూ, ప్లీజ్ టేక్ యాక్షన్. ఇట్స్ ఇంపార్టెంట్. When I finally started to learn English, I realized that English is not about exams or grammar rules. It's about freedom. Yes, the number one is freedom to dream big, whether it's high paying job or studying abroad. English opens opportunities, like it opens doors to plenty of opportunities for you to grow. Number 2, freedom to connect. Because you connect freely, naturally you express your thoughts and it opens up communication. Like the door is open, you can communicate with whoever you want and you can express your thoughts freely. We all want that, right? మనం అందరం చక్కగా తెలుగులో మన థాట్స్ని ఎక్కడ కావాలన్నా ఎంతో ధైర్యంగా మనం మాట్లాడగలం. నచ్చితే మాట్లాడతాం, లేదంటే మాట్లాడము. బట్ మనకి లాంగ్వేజ్ అనేది ఉంది కదా, తెలుగు అనేది మనం చక్కగా మాట్లాడగలం. అదేవిధంగా మీరు ఇంగ్లీష్ కూడా మాట్లాడచ్చు. సో ఫ్రీడమ్ టు కనెక్ట్, ఇట్ గివ్స్ యూ ఫ్రీడమ్. ఎస్. Third thing is that freedom to grow. Yes. So it actually gives you opportunities. You can read and understand things. You can, watch and understand things. You can talk and understand things. The growing opportunities are plenty when you have English handy. But how? మీరందరూ అనుకోవచ్చు ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే చాలా నేర్చుకోవాలేమో అని. కాదు. You don't need to master English to enjoy all these benefits. Freedom to dream big, freedom to connect, freedom to grow. Okay, you don't need all the English grammar rules to master it. And let me share my secret to learning English naturally. సో నేను ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ వాటన్నిటి మీద మొదట్లో ఫోకస్ చేసి నేర్చుకున్నాను, కానీ దట్ డిడ్ంట్ గివ్ మీ ద సక్సెస్. సో లేటర్ ఐ రియలైజ్డ్ I followed some secret tips that actually made me a confident speaker. Number 1, thinking in English. Yes. సో మీరు న్యాచురల్గా మీ థాట్స్ని ప్రాసెస్ చేసి మీరు ఏవైతే చేస్తున్నారో ఇవన్నీ కూడా మీరు న్యాచురల్గా థింక్ చేయడం మొదలుపెట్టండి. దానివల్ల మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతాయి, మీరు న్యాచురల్గా మాట్లాడగలుగుతారు. You train your mind to do that. Please, let me tell you, it is really, really helpful and it helps everyone. It helps you too. Number 2, start speaking small. Okay, with whatever you know. ఫియర్స్ అన్ని పక్కన పెట్టేసి మీకు ఎంత వస్తే అంత చక్కగా ఎంజాయ్ చేస్తూ మాట్లాడడం మొదలుపెట్టండి. ఇక్కడ కీ ఏంటంటే, ఇట్స్ నాట్ అబౌట్ పర్ఫెక్షన్, ఇట్స్ అబౌట్ ప్రోగ్రెస్. మీరు మాట్లాడుతున్నారా లేదా అన్న దాని గురించి మొదట ఫోకస్ చేయడం మొదలుపెట్టండి. యూ విల్ ఎంజాయ్ ఇట్. దిస్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ టు బీ ఫన్. నౌ నెంబర్ 3 is that listen to a lot of English. Start watching movies or web series. It's okay. I mean, అంతా అర్థం అవ్వాలి అని అనుకోకండి. మీరు ఆ రిథం అర్థం చేసుకోగలుగుతున్నారా లేదా, మూవీ యొక్క రిథం లేదా వెబ్ సిరీస్ యొక్క రిథం లేదా సాంగ్ యొక్క రిథం. ఐ ఏబుల్ టు ఫాలో ఆర్ క్యాచ్ దట్ ఫ్లో? కీప్ సబ్ టైటిల్స్ ఆన్ అండ్ ఎంజాయ్ వాచింగ్ ద మూవీస్ ఆర్ వెబ్ సిరీస్ లైక్ వాట్ ఎవర్ యూ ఎంజాయ్. ఓకే, ఇట్ కుడ్ బి a comedy show as well. But please start listening to English. It truly helps. It helped me and it's going to help you as well. And this process is going to be extremely fun. Trust me. Let's be honest. Tell me what's holding you back. Is it
ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్, అంటే మీరు దేనివల్ల ఇంగ్లీష్ మాట్లాడలేకుండా ఇబ్బంది పడుతున్నారు? లైక్ ఎవరైనా ఏమైనా అనుకుంటారని మీరు వరీ అవుతున్నారా? లేదా మిస్టేక్స్ వస్తాయని వరీ అయ్యి పర్ఫెక్షన్ గురించి ఇబ్బంది పడి నేను మాట్లాడితే కరెక్ట్గానే మాట్లాడాలి, మీ పర్ఫెక్షనే మిమ్మల్ని ఆపేస్తుందా పర్ఫెక్షనిజం అనేది? ఆర్ నేను ఐఎమ్ టూ ఓల్డ్, లేదా నేను వెల్ ఎడ్యుకేటెడ్ కాదు, నేను మాట్లాడగలనా లేదా, నాకు కరెక్ట్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ లేదు, అది మిమ్మల్ని ఆపుతుందా? లేదా మీరు ఏజ్ పరంగా నేను ఏజ్డ్ని నేర్చుకోగలనా లేదా, నేను మాట్లాడగలనా లేదా అని వరి అవుతున్నారా? ఆర్ మీరు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, నేను మాట్లాడలేనేమో, నాకు అసలు ఒక్క ముక్క కూడా రాదు, నేను చదువుకోలేదు, లేదా నేను ఇల్లిటరేట్ అని వరి అవుతున్నారా? వాట్ ఈజ్ హోల్డింగ్ యూ బ్యాక్? టైప్ ఇట్ బిలో ఇన్ ది కమెంట్ సెక్షన్. బట్ ఇక్కడ ట్రూత్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, వీటి ఏ ప్రాబ్లం పైన నేను చెప్పిన ఏ ప్రాబ్లం వల్ల కూడా మీరు ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడం అనేది లేదు. నేను గలిగినప్పుడు మీరు కూడా మాట్లాడగలరు. అండ్ నా కమ్యూనిటీలో లైక్ ఐ హ్యావ్ హెల్ప్డ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ లర్న్ ఇంగ్లీష్ ఈజీలీ, ఎఫర్ట్లెస్లీ, అండ్ they have their learning journey joyfully. If they can learn, I can learn, you can also learn. Trust me. If you are ready to take first step, I am inviting you to my next webinar. In the webinar, like in the 90 minutes of the webinar, I will teach you, I'll train you how to think in English, how to speak in English naturally, like 24/7 from morning till night. And I will also tell you how to speak English without worrying about grammar, and how you can learn English while also enjoying the fun activities of the grammar. I mean, you learn grammar but with the help of gamification. I will also give you a speaking partner, a beautiful speaking partner. Be there for my next webinar. I am here to support you. And if you want to change your life with the help of English language, I'm here. Click and join my next webinar. లర్నింగ్ ఇంగ్లీష్ ఇజంట్ అబౌట్ బీయింగ్ పర్ఫెక్ట్. అందరూ అనుకుంటారు ఇంగ్లీష్ మాట్లాడాలంటే నేను పర్ఫెక్ట్గా మాట్లాడాలని, కానీ కాదండి. ఇంగ్లీష్ మీరు పర్ఫెక్షన్ పక్కన పెడితే మీకు చక్కగా ఇంగ్లీష్ వస్తుంది. న్యాచురల్ అప్రోచ్. తెలుగుని మనం ఎలా అయితే ఏ గ్రామర్ నేర్చుకోకుండా మాట్లాడడం నేర్చుకున్నామో అదే అప్రోచ్ ద్వారా మీకు నేను ఇంగ్లీష్ నేర్పించగలను. సో ఒక్కసారి ఆలోచించండి, పర్ఫెక్షన్ పక్కన పెట్టి ఇంగ్లీష్ వల్ల మీ లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది. థింక్ ఆఫ్ యువర్ డ్రీమ్ జాబ్, డ్రీమ్ లైఫ్, డ్రీమ్ హౌస్, డ్రీమ్ పార్ట్నర్, డ్రీమ్ జాబ్ కంపెనీ, డ్రీమ్ బిజినెస్, వాట్ ఎవర్, ప్రతిదీ జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఎస్, when it changed my life and many others' life, it can change yours too. If you want that change in your life, be there for my next webinar. You are just one step away from your dream life. Take that tiny step. Yes, take that tiny step to change your life. I'll see you in the next webinar.